నమస్తే, వెల్కమ్ టు టాక్ ఆఫ్ ది టౌన్. సినిమా మొదలు పెట్టేటప్పుడే రిలీజ్ డేట్ అనౌన్స్ చేసేస్తున్నారు హీరోలు. తీరా రిలీజ్ డేట్ దగ్గర పడేటప్పటికి అసలు సినిమాలు రిలీజ్ అవుతాయా లేదా అన్న డౌట్ వచ్చేస్తోంది జనానికి. ఇలా రిలీజ్ డేట్స్ కోసం వెయిట్ చేస్తున్న సినిమాలేంటి, అసలు ఆ సినిమాల రిలీజ్ ప్లాన్స్ ఎంతవరకు వచ్చాయి? సినిమాలు ఎప్పుడు రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేస్తాయా అని వెయిట్ చేస్తున్నారు ఆడియన్స్. ఈ మోస్ట్ అవైటింగ్ మూవీస్ లిస్ట్ లో ఉన్న సినిమాలు రెండు పవన్ కళ్యాణ్వే. పవన్ కళ్యాణ్ సినిమా హరిహర వీరమల్లు ఎప్పుడెప్పుడు థియేటర్లలోకి వస్తోందా అని చూస్తున్నారు ఫ్యాన్స్. 4 ఏళ్ల నుంచి సెట్స్ మీద ఉన్న ఈ భారీ పీరియాడిక్ మూవీ ఇప్పటికే 5 సార్లు పోస్ట్ పోన్ అయింది. లాస్ట్ ఇయర్ సంక్రాంతి నుంచి అదిగో ఇదిగో అంటూ పోస్ట్ పోన్ అవుతూ వస్తున్న హరిహర వీరమల్లు మే 9న రిలీజ్ డేట్ ఇచ్చింది. కానీ ఇంకా షూట్ బ్యాలెన్స్ ఉండడంతో సినిమా ఇప్పుడు కూడా థియేటర్లలోకొచ్చే పరిస్థితి లేదు. మరోసారి పోస్ట్ పోన్ అయిన ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్ కోసం వెయిట్ చేస్తున్నారు అభిమానులు. పవన్ కళ్యాణ్ మరో సినిమా ఓజీ రిలీజ్ డేట్ కూడా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. సుజిత్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో గ్యాంగ్స్టర్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఇంట్రెస్టింగ్ మూవీ ఓజీ లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లో రిలీజ్ అవ్వాల్సి ఉంది. కానీ షూటింగ్ ఇంకా అవ్వకపోవడం, రకరకాల కారణాలతో సినిమా పోస్ట్ పోన్ అవడంతో కొత్త రిలీజ్ డేట్ మీద క్లారిటీ ఇవ్వలేదు నిర్మాతలు. అందుకే కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్నారు. రిలీజ్ డేట్ కాకపోయినా కనీసం అప్డేట్ అయినా ఇవ్వొచ్చు కదా అని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు ఫ్యాన్స్. తమ్ముడి సినిమాలే కాదు అన్న చిరంజీవి సినిమా కూడా రిలీజ్ ఎప్పుడన్న క్లారిటీ లేకుండానే ఉంది. చిరంజీవి వశిష్ఠ కాంబినేషన్లో సోషియో ఫ్యాంటసీ యాక్షన్ మూవీగా 150 కోట్ల బడ్జెట్తో తెరకెక్కుతోన్న విశ్వంబర మూవీ ఈ సంక్రాంతికి రిలీజ్ డేట్ ఇచ్చింది. కానీ విఎఫ్ఎక్స్ బ్యాలెన్స్ ఉండడంతో సినిమాని మేకి పోస్ట్ పోన్ చేసింది. అయితే మే ఆల్రెడీ వచ్చేసినా కానీ రిలీజ్ డేట్ మీద మాత్రం ఇంకా అఫీషియల్ గా ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు టీం. ఫస్ట్ టైటిల్ గ్లింప్స్ తో ఇంప్రెస్ చేసిన వశిష్ఠ తర్వాత వచ్చిన టీజర్ సాంగ్ తో డిసప్పాయింట్ చేయడంతో రిలీజ్ డేట్ కి ఇంకా టైం పట్టే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ప్రభాస్ రాజాసాబ్ సినిమా కూడా రిలీజ్ డేట్ కోసం ఎదురు చూస్తోంది. ప్రభాస్ సినిమా ఎప్పుడెప్పుడా అని ఫ్యాన్స్ ఎంత వెయిట్ చేస్తున్నారో అది అంత వెనక్కి వెళ్తోంది. కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ కాన్సెప్ట్ లో హారర్ ని యాడ్ చేసి హారర్ కామెడీతో తెరకెక్కుతోన్న రాజాసాబ్ మూవీ సంక్రాంతి రిలీజ్ అన్నారు, సమ్మర్ అన్నారు. అయితే ఇవి రెండూ జరగకుండానే అయిపోయింది. అందుకే అసలు ఈ సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడు, అప్డేట్స్ ఎప్పుడు అని డిమాండ్ చేస్తున్నారు ఫ్యాన్స్. పెద్ద హీరోల సినిమాలంటే సీజన్ చూసుకోవాలి, అన్నీ కరెక్ట్గా ఉండాలి, ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ ని రీచ్ కావాలి కాబట్టి నిదానంగా రిలీజ్ డేట్ చూసుకుంటారు. అయితే ఈ మధ్య చిన్న సినిమాలకు కూడా రిలీజ్ డేట్స్ ఇవ్వక ఎప్పుడా అని వెయిట్ చేస్తున్నారు. స్టార్ మూవీస్కే కాదు, రిలీజ్ డేట్స్ కోసం చిన్న సినిమాలు కూడా ఎదురు చూస్తున్నాయి. బాహుబలి, భాగమతి లాంటి సినిమాలతో ఆడియన్స్ లో సూపర్ స్టార్ అనిపించుకున్న అనుష్క లాంగ్ గ్యాప్ తర్వాత చేస్తున్న ఘాటి సినిమా రిలీజ్ ఎప్పుడని డిమాండ్ పెరుగుతోంది జనాల్లో. క్రిష్ డైరెక్షన్ లో అనుష్క పవర్ఫుల్ రోల్లో ట్రైబల్ యాక్షన్ మూవీగా తెరకెక్కుతున్న ఘాటి టీజర్ గ్లింప్స్ తోనే ఎక్స్పెక్టేషన్స్ పెంచేసింది. ఏప్రిల్లో రిలీజ్ అని డేట్ కూడా ఇచ్చేసింది. కానీ సినిమా మాత్రం ఎలాంటి అప్డేట్స్ ఇవ్వకుండానే సైలెంట్ అయిపోయింది. మరి ఘాటి నెక్స్ట్ రిలీజ్ డేట్ ఇచ్చేదెప్పుడో? నితిన్ సినిమాలకు రిలీజ్ డేట్ కష్టాలు వదలడం లేదు. లాస్ట్ ఇయర్ ఎండ్లో రిలీజ్ అవ్వాల్సిన రాబిన్ హుడ్ ఈ సంవత్సరం రిలీజ్ అయింది. ఈ సంవత్సరం శివరాత్రికి రిలీజ్ డేట్ ఇచ్చిన నితిన్ మరో మూవీ తమ్ముడు ఇప్పటివరకు అతాపతా లేదు. నితిన్, లయ లీడ్ రోల్స్ లో తెరకెక్కుతున్న తమ్ముడు మూవీ శివరాత్రి నుంచి సమ్మర్ కి పోస్ట్ పోన్ అయింది. అయితే ఇప్పుడు సమ్మర్ లో కూడా రిలీజ్ అయ్యే ఛాన్స్ కనిపించడం లేదు. అందుకే తమ్ముడు థియేటర్లలోకొచ్చే డేట్ మీద క్లారిటీ కోసం వెయిట్ చేస్తున్నారు ఆడియన్స్. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్, మంచు మనోజ్ లీడ్ రోల్స్ లో తెరకెక్కిన భైరవం సినిమా కూడా రిలీజ్ కోసం వెయిట్ చేస్తోంది. ఈ సినిమా కూడా అదిగో ఇదిగో అంటూ రిలీజ్ పోస్ట్ పోన్ చేసుకుంటూ వస్తోంది. ఏప్రిల్ 25న థియేటర్స్ లోకి రావాల్సిన ఈ సినిమా లాస్ట్ మినిట్ లో రిలీజ్ వాయిదా వేసుకుంది. మరి ఈ సినిమా నెక్స్ట్ థియేటర్లలోకి వచ్చేది ఎప్పుడో? టిల్లు సినిమా సక్సెస్ తో ఫుల్ జోష్ లో ఉన్న సిద్ధు జాక్ తో హ్యాట్రిక్ కొడదామనుకున్నాడు. కానీ అది అంతగా వర్కౌట్ అవలేదు. అందుకే తన నెక్స్ట్ మూవీ తెలుసు కదా మీద కాన్సంట్రేట్ చేస్తున్నాడు. రాశిఖన్నా, సిద్ధు, శ్రీనిధి శెట్టి లీడ్ రోల్స్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా ఎప్పుడో స్టార్ట్ అయినా ఇంతవరకు రిలీజ్ డేట్ ఇవ్వలేదు. కంటెంట్ ఉన్న సినిమాగా బ్యూటిఫుల్ లవ్ స్టోరీగా కనిపిస్తున్న ఈ తెలుసు కదా రిలీజ్ డేట్ ఎప్పుడిస్తుందో తెలియడం లేదంటున్నారు జనాలు. కార్తికేయతో మంచి హిట్ అందుకున్న నిఖిల్ వరుసగా పాన్ ఇండియా మూవీస్ చేస్తున్నాడు. నిఖిల్, సంయుక్త మీనన్ లీడ్ రోల్స్ లో భారీ స్టార్ క్యాస్ట్ తో స్వయంభూ మూవీని భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. చాలా కాలం నుంచి వార్తల్లోనే ఉన్న ఈ సినిమా రిలీజ్ డేట్ మాత్రం ఇంకా ఇవ్వలేదు.
షూటింగ్ ఆల్మోస్ట్ లాస్ట్ కి వచ్చేసిన ఈ సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడిస్తుందో చూడాలి. ఇలా రిలీజ్ డేట్ కోసం చూస్తున్న సినిమాల వెయిటింగ్ కి ఫుల్ స్టాప్ పడేదెప్పుడో. భాషతో సంబంధం లేకుండా సీక్వెల్స్ ట్రెండ్ స్పీడ్ అందుకుంటోంది. స్టార్ హీరోలందరూ ఆ సీక్వెల్ పనిలోనే బిజీగా ఉన్నారు. అయితే సినిమా హిట్ అయిందని సీక్వెల్ చేస్తున్నారా, హిట్ అవ్వాలని చేస్తున్నారా, లేక నిజంగానే సినిమాకి అవసరమయ్యే సీక్వెల్ చేస్తున్నారా అన్న విషయంపై ఇప్పుడు హాట్ డిస్కషన్స్ జరుగుతున్నాయి. సీక్వెల్స్ వల్ల సక్సెస్ తో పాటు రిస్క్ ఎంత, బెనిఫిట్ ఎంత? సీక్వెల్స్ ట్రెండ్ సేఫ్ అన్న టాక్ పెరిగిపోతోంది. ఎందుకంటే సీక్వెల్స్ కి ముందే మార్కెట్ క్రియేట్ అవుతుంది. అంతకుముందు రిలీజ్ అయిన సినిమాల వల్ల రాబోయే సీక్వెల్ పై బిజినెస్ కూడా జరిగిపోతుంది. అలా హిట్ 3 కి రిలీజ్ కి ముందే దాదాపు 50 కోట్లకు పైగా బిజినెస్ జరిగిపోయింది. ఇప్పుడు హిట్ సిరీస్ల విషయంలోనే కాదు, చాలా సీక్వెల్స్ విషయాల్లో మిగతా సినిమాల కంటే బిజినెస్ ముందే జరిగిపోవడానికి కారణం ఇదే. చిన్న సినిమాల విషయంలోనే ఇలా ఉంటే, స్టార్ మూవీస్ అయితే సినిమా మొదలవ్వకముందే బిజినెస్ లెక్కలు తెర మీదకొస్తున్నాయి. ప్రతి సినిమాకి సీక్వెల్, ప్రతి హీరో చేతిలో సీక్వెల్. లాంగ్వేజ్ తో సంబంధం లేకుండా సీక్వెల్ ట్రెండ్ స్పీడ్ అందుకుంటోంది. లేటెస్ట్ గా హిట్ సిరీస్ లో పార్ట్ 3 గా వచ్చిన హిట్ 3 హిట్ టాక్ తో దూసుకుపోతోంది. అంతేకాదు హిట్ 4 కూడా ఉందని క్లారిటీ ఇచ్చేసింది. హిట్ నుంచి వచ్చిన 3 సినిమాలు మంచి హిట్ అవడంతో ఇప్పుడు హిట్ 4 మీద కూడా ఎక్స్పెక్టేషన్స్ మొదలయ్యాయి. దీనికి తోడు హిట్ 4 లో హీరో తెలుగు నుంచి కాకుండా తమిళ స్టార్ కార్తీ కావడంతో ఇంకా క్రేజ్ పెరిగిపోతోంది. ఇప్పుడు స్టార్ హీరోలందరూ వరుసగా సీక్వెల్ మూవీస్ చేస్తున్నారు. పుష్ప హిట్ తో పుష్ప 2 కి సగం సినిమా కూడా కంప్లీట్ కాకముందే దాదాపు 1100 కోట్ల బిజినెస్ జరిగిపోయింది. ఈ మధ్య కాలంలో ఏ సినిమాకి ఈ రేంజ్ బిజినెస్ జరగలేదు అనడంలో ఏమాత్రం డౌట్ లేదు. పుష్ప 2 రిలీజ్ అయి 1870 కోట్లు కలెక్షన్లు సాధించింది. థర్డ్ పార్ట్ కూడా అనౌన్స్ చేసింది. ఇక పుష్ప 3 మేకింగ్ స్టోరీ ఏం తెలియకముందే, అసలు సినిమా సెట్స్ మీదకెళ్లకముందే బిజినెస్ కోసం పోటీ పడడం గ్యారెంటీ. ఎందుకంటే పుష్ప 2 క్రియేట్ చేసిన మానియా ఆ రేంజ్ లో ఉంది. ప్రజెంట్ హీరోలందరూ సీక్వెల్స్ తోనే బిజీగా ఉన్నారు. స్పెషల్లీ బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న అఖండ 2 చర్చ కూడా బాగా జరుగుతోంది. అఖండ క్రియేట్ చేసిన క్రేజ్, సెన్సేషన్ అంతా ఇంతా కాదు. అందుకే అఖండ 2 మీద కూడా బాగా ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ అవుతున్నాయి. అంచనాలతో పాటు బిజినెస్ లెక్కలు కూడా పెరుగుతున్నాయి. మరో 4 నెలల్లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ఈజీగా 500 కోట్లు దాటేస్తోందని ఇప్పటినుంచే అంచనాలు వేస్తున్నారు మేకర్స్. చిన్న హీరోలు సీక్వెల్స్ చేస్తే అంతగా మాట్లాడుకునే వాళ్ళు కాదేమో, కానీ స్టార్ హీరోలు అందరూ ఇదే పనిలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు సీక్వెల్స్ బిజినెస్ ఇండస్ట్రీలో పెద్ద చర్చ అవుతోంది. అల్లు అర్జున్ పుష్ప 3, ప్రభాస్ కల్కి 2, సలార్ 2, ఎన్టీఆర్ దేవరా 2 ఇలా స్టార్లందరూ సీక్వెల్ సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రభాస్, ఎన్టీఆర్ సినిమాలకు మామూలుగానే బిజినెస్ జరిగిపోతోంది. అలాంటి సూపర్ హిట్ అయిన సినిమాల సీక్వెల్ కైతే ఇక చెప్పక్కర్లేదు. ప్రభాస్ సలార్ మూవీకి 350 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగి దాదాపు 650 కోట్ల కలెక్షన్లు రాబట్టింది. కలెక్షన్ల సంగతి అటుంచితే ప్రభాస్ మాస్ యాక్షన్ ఫ్యాన్స్ గా తెగ నచ్చేసింది. అందుకే సలార్ 2 ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్నారు. ఇన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉన్న సలార్ 2 కి ప్రీ రిలీజ్ బిజినెస్సే 500 కోట్లకు పైగా జరుగుతుందని టాక్. సలార్ 2తో పాటు దేవరా 2 గురించి కూడా జనాల్లో ఫుల్ గా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. 500 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించిన దేవరకి సీక్వెల్ గా రాబోతున్న దేవరా 2 కి కూడా 500 కోట్ల మినిమం బిజినెస్ జరగొచ్చని అంచనా. ఇక ఎన్టీఆర్ చేస్తున్న వార్ 2 కి ప్రీ రిలీజ్ బిజినెస్సే 1200 కోట్లన్న టాక్ నడుస్తోంది. వార్ సక్సెస్ తో వార్ 2 సీక్వెల్ ఇప్పటికే సేఫ్ అయిపోయినట్లే అని తెలుస్తోంది. సీక్వెల్స్ మాక్సిమం సేఫ్ అయిపోతున్నాయి. సినిమా రిజల్ట్ సంగతి పక్కన పెడితే ప్రీ రిలీజ్ బిజినెస్ ఓపెనింగ్స్ తో సినిమా డబ్బు ఆల్మోస్ట్ వచ్చేస్తోంది. అందుకే వరుసగా సీక్వెల్స్ చేయడానికే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అటు హీరోలతో పాటు నిర్మాతలు కూడా. మిగిలిన ఇండస్ట్రీలో కూడా జైలర్ 2, ఇండియన్ 3, కేజీఎఫ్ 3, కాంతారా 2, ఖైదీ 2 ఇలా అన్ని భాషల్లో సీక్వెల్స్ స్పీడ్ అందుకుంటున్నాయి. అయితే సీక్వెల్స్ చేసిన సినిమాలన్నీ హిట్ కావడం లేదు. సీక్వెల్ కి సరిపోయే స్టోరీతో పాటు మేకింగ్, ఫస్ట్ పార్ట్కి మించి ఆడియన్స్ ని ఎగ్జైట్ చేసే ఎలిమెంట్స్ ఉంటేనే సీక్వెల్స్ వర్కౌట్ అవుతాయనడంలో ఏమాత్రం డౌట్ లేదు. సీక్వెల్స్ ఈ మధ్య ఎక్కువగానే తీస్తున్నా వాటిలో సక్సెస్ రేట్ అన్నిటికీ ఉండడం లేదు. సీక్వెల్ వల్ల సక్సెస్ ఎంతో, రిస్క్ కూడా అంతే ఉంటుంది. సీక్వెల్ వల్ల సినిమాకి మినిమం హైప్ ఉంటుంది, కానీ ఎక్స్పెక్టేషన్స్ కూడా అదే రేంజ్ లో ఉంటాయి. కథ మీద కాకుండా ఓన్లీ సీక్వెల్ క్రేజ్ మీద డిపెండ్ అయి చేసిన భారతీయుడు 2, సింగం అగైన్, టైగర్ 3 లాంటి సినిమాలు ఆడియన్స్ ని మెప్పించలేకపోయాయి. కానీ సాలిడ్ స్టోరీతో రీసెంట్ గా రిలీజ్ అయిన రైడ్ 2 మాత్రం మంచి ఎక్స్పెక్టేషన్స్ తో ఆడియన్స్ ని అట్రాక్ట్ చేస్తోంది. సీక్వెల్స్ ఎప్పుడూ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ని పెంచేలా ఉండాలి, కానీ
కలెక్షన్ల మీద కాన్సంట్రేట్ చేసి కథని కాంప్రమైజ్ చేసేలా ఉండకూడదు అంటున్నారు జనాలు. మరి రాబోతున్న స్టార్ సీక్వెల్స్ తో పాటు తెరకెక్కబోతున్న యానిమల్ పార్క్, కాంతారా 2, జై హనుమాన్ లాంటి సినిమాలు ఎలా ఆడియన్స్ ముందుకు రాబోతున్నాయో, సీక్వెల్ స్టోరీస్ కి ఏ రేంజ్ సక్సెస్ ఇవ్వబోతున్నాయో అన్నది ఇంట్రెస్టింగ్ గా మారబోతోంది. ఇది వాళ్ళ టాక్ ఆఫ్ ది టౌన్. మరో మంచి అంశంతో మళ్ళీ కలుద్దాం. అంటే కీప్ వాచింగ్ 10 TV.